ఇద్దరు కూడా మా మధ్యలో చాలా ఏదైతే అంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇద్దరం కూడా కలిసిపోతున్నాం. కాబట్టి అన్న సంపాదించుకుంటున్నాడు 2 years నుంచి. మన వైస్ ప్రెసిడెంట్ హరీశ్చారి గారికి, అశోక్ లీడర్ కూడా చాలా పాతకాలం మిత్రున్నాడు. సో చాలా సంవత్సరాల నుంచి పరిచయం. భాస్కర్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్నోళ్ళు నాకు కూడా 2-3 కేసులు ఉండే. సో ఏది తూప్రాన్ మా రిలేటివ్స్ ఉంటే ఇప్పుడు మెదక్ ట్రాన్స్ఫర్ అయింది. సో మళ్ళీ మా నేటివ్ వచ్చేసి భూపల్లి విలేజ్. నా ఎడ్యుకేషన్ అప్ టు 10th class సిద్దిపేట. ఇప్పుడు రంగారెడ్డి కూడా ప్రాక్టీస్ నా అంటే జస్ట్ బయోగ్రఫీ చెప్తున్నా, ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చాడు ఏదని తెలియాలి కదండి. రంగారెడ్డి కోర్టులో నేను గవర్నమెంట్ ట్రైనర్ చేసిన 2009 to 14 ట్రెజరర్ చేసిన. సో మొన్న 2024 to 25 ప్రెసిడెంట్ చేసిన. అలాగే ఫెడరేషన్ కూడా అన్ని బార్లకు ప్రెసిడెంట్ చేసిన. ఇప్పుడు సార్ బార్ కౌన్సిల్ మెంబర్గా మీ అందరి సపోర్ట్తో నిలబడ్డారు. రంగారెడ్డి కోర్టులో కూడా చాలామంది కూడా అంటే ఇద్దరు పోరాటోళ్ళు కావాలి, అడ్వకేట్ల సమస్యల మీద అవగాహన ఉంది. మేము చేసినవి కూడా సార్ ఒక 2-3 ఇష్యూస్ అయితే సాధించడం కూడా మనకు అందరికి తెలిసిందే. పీపీలు టెన్యూర్ క్యాడర్ ఉంటాయి. క్యాడర్ పీపీలను అప్పుడు ఆ వైజయంతి అని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉండే, ఆమె అందరికీ 70% క్యాడర్ పీపీలను అపాయింట్ చేసింది. ఓన్లీ మనకు టెన్యూర్ అంటే పొలిటికల్ అపాయింటెడ్ 30% చేసింది. మెయిన్ కోర్టులు అన్నీ కూడా తీసి క్యాడర్ వాళ్ళకి వేసింది, ఎందుకంటే వాళ్ళతో ఆలోచించుకోవడం. సో దానికి మేము నిరాదీక్ష చేసి సేమ్ 50% కోట ఇంతకుముందు ఉన్న చేసుట్ల ఇప్పుడు చాలా వరకు మహబూబ్ నగర్ కానీ రంగారెడ్డి కానీ మళ్ళీ మన టెన్యూర్ పీపీస్ పొలిటికల్ అపాయింట్ అయిన వాళ్ళు అవుతున్నారు సార్. అదొకటి సాధించాము. ఇంకోటి 41 ACRPC మీద ఇచ్చినాము. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద కూడా మేము ఎన్నో రిప్రజెంటేషన్ ఇస్తే చివరికి డ్రాఫ్ట్ బిల్లు అయింది, అది ఫైనల్ కావాలి సార్. ఇంకా ఎక్కడైనా అడ్వకేట్లను సిద్దిపేటలో కూడా ఒక అడ్వకేట్ మీద పోలీస్ స్టేషన్లో దాడి జరిగింది. ఒక SI కానిస్టేబుల్ ఏది బెయిల్ తీసుకోవడానికి ఈ 41 ACRPCతో మీ అందరికి తెలిసిందే పోలీసు వాళ్ళ చేతులు ఏదైపోయింది. ఈవెన్ హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినా కానీ వాళ్ళు అతన్ని కొట్టే రకాలుగా మేము ఆ రోజు వచ్చి ఆ SI కానిస్టేబుల్ సస్పెండ్ చేయించాం, బైకట్ చేసాం. అలాగే జనగామ కానీ సిరిసిల్ల, వేములవాడ ఎక్కడ ఇన్సిడెంట్ అయినా ముందుండి పోరాడారు సార్. ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఏదో నేను గొప్ప కాదు, బార్ కౌన్సిల్ ఉన్న మెంబర్లు ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. అప్పుడు ప్రతి ఒక్కరు బారిస్టర్ నేను ఒక్కరి చేసే కాలేదు, ఫెడరేషన్ ప్రెసిడెంట్గా అందరు కూడా మన పండరండ్ లాగా ప్రతి ఒక్క ప్రెసిడెంట్ కూడా ప్రతి బార్ ప్రెసిడెంట్ కూడా అందరు కోఆపరేషన్తో ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ చేయగలిగారు. అది బార్ కౌన్సిల్ వాళ్ళకు కొంచెం కనువేరు అయినట్టు కూడా లేకుండే. మేము రెడ్ పిటిషన్ కూడా వేసాం సార్ బార్ కౌన్సిల్ మీద. ఇంతవరకు బార్ కౌన్సిల్ అంటే ప్రతి ఒక్కరు భయపడతారు సార్. బార్ కౌన్సిల్ భయం లేదు, మనము లేదు, బార్ అసోసియేషన్ లేదు, బార్ కౌన్సిల్ లేదు, ప్రెసిడెంట్ లేడు, బార్ కౌన్సిల్ మెంబర్ లేదు, ఫస్ట్ అడ్వకేట్. కాబట్టి ఎవరు భయపడాల్సింది లేదు, అంత అడ్వకేట్లు మనకు అంత లాగు చట్టం కూడా తెలుసు. కాబట్టి దాన్ని ఎదిరించి రెడ్ పిటిషన్ కూడా వేసాము. వాళ్ళు ఎన్ని సంవత్సరాలకి ఎలక్ట్ అయ్యారో అందరూ తెలుసు, ఎన్ని సంవత్సరాలు తెలుసు. కాబట్టి అది సుప్రీంకోర్టు ఆర్డర్తో ఇప్పుడు ఎలక్షన్లు పెడుతుంది, లేకపోతే ఇప్పుడు కూడా పెట్టకూడదు. దయచేసి మీరందరూ మేధావులు ఆలోచించి ఎవరైతే పని చేస్తారు, ఎవరైతే అడ్వకేట్లకు వాళ్ళ పని చేసుకున్నారు కాదు, అడ్వకేట్లకు పని చేసిన వాళ్ళు కావాలి. అడ్వకేట్లకు చేయకుండా పని చేసిన వాళ్ళు ఎలక్ట్ చేసుకోవాలి. నేను చేసిన అంటే నా పనులు కొన్ని ఏదైనా ఉంటే అరే మీరు పర్వాలేదు పోస్ట్ నుండి చేసిందంటే ఓకే, లేదు ఆల్రెడీ పోస్ట్ నుండి చేయకపోతే నన్ను కూడా రిజెక్ట్ చేయొచ్చు. నా గురించి తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారు చాలామంది ఇక్కడ రంగారెడ్డి కానీ ఎక్కడ జరిగినాయి కానీ నాకు సిద్దిపేట మరి లోకలే కాబట్టి ఇక్కడే అందరికి తెలుసు. కాబట్టి దయచేసి మీరు ఆలోచించి నాకు నా సీరియల్ నెంబర్ 59 సార్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకటి ఇస్తారని ఆశిస్తున్నాను. నాకేంటంటే ఒకటి అంటే నాకు చేసే సత్తా ఉందని అనుకుంటున్నా నేను, కానీ మీరు నిరూపించాలి. ఇంకొకటి మేము ఇక్కడ ఏరియా వాళ్ళే మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని, ఎందుకంటే ఇప్పుడు మెదక్ జిల్లా నుంచి మన ఈ ప్రాంతం నుంచి అయితే ఉన్నారు క్యాండిడేట్స్, కానీ అందుబాటులో ఉండేటోళ్ళను పనిచేసుకోండి. మనం ఎవరు విమర్శిస్తలేము. ఇంకోటి 5 ఆప్షన్లు ఉంటాయి, అందులో మీరు సమన్యాయం చేసి అందులో కొంచెం నాకు ఎక్కువ న్యాయం చేస్తే మీ అందరికీ రుణపడి ఉంటే ఎప్పుడు కూడా నేను చేసిన దానికి ఎప్పుడు మర్చిపోలేదు. సదా మీ సేవలో ఉంటా, ఎప్పుడు అందుబాటులో ఉంటా. మా అబ్బాయి కూడా ఇక్కడ సిద్దిపేట డిస్టిక్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ,
సో అంటే చెప్తున్నాం మా విలేజ్కు మేము కూడా మంత్లీ 1-2 సార్లు వస్తాం. గజ్వేల్ నుంచి కూడా అప్పుడప్పుడు పోతుంటాం. కాబట్టి బార్ కౌన్సిల్ మెంబర్ గెలిపిస్తే కనీసం నెలకు 2 నెలలకు ఒకసారైనా మన బార్ను కూడా విజిట్ చేస్తాం. మీకు తెలుసు 5 ఏళ్ళు ఎలక్ట్ అయితే రాజకీయ నాయకులు అప్పుడప్పుడు వస్తారు ఊరికి అని. మన బార్ కౌన్సిల్ మెంబర్లు ఏ రోజు వచ్చిన పాపాన పోలేదు. మన మీ దగ్గరికి మా రంగారెడ్డి కొట్టే రా మా దగ్గర ఎలక్ట్ అయ్యారు. 6 ఎలక్ట్ అయ్యారు. ఏ ఒక్క రోజున పట్టించుకున్న పాపాలు ఉన్నాయి. సో కాబట్టి దాన్ని కొంచెం మార్చాలి సార్. మార్చాలంటే ఎవరు మార్చాలి? మనమే మార్చాలి. బార్ కౌన్సిల్ మార్చాలంటే అడ్వకేట్లు మనం మార్చాలి. కొత్త వాళ్ళని చేస్తారా, పని చేసే వాళ్ళని చేస్తారా, ఉన్నోళ్ళని అట్లే ఉంచి ఇంకేమైనా చేస్తారో చూడండి. నేను అంతకంటే ఎక్కువ మీకంటే చిన్నోనే. నేను కొంతమందికి జూనియర్స్ ఉంటే వాళ్ళకంటే పెద్ద వచ్చారు. చాలా నేర్చుకున్నట్టు సార్. ఏమన్నా తప్పులు ఉంటే చెప్పండి, క్షమించండి. నన్ను ఏదైనా పొరపాటు చేసి ఫ్యూచర్లో సలహాలు కూడా ఇవ్వండి. సో అందరు కూడా దయచేసి సార్ మాది వై రాజేశ్వర్ రెడ్డి సిద్దిపేటలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. నాది వైఏ ఎల్లన్న గారి మా ఇంటి పేరు. సో మా బ్రదర్ చంద్రారెడ్డి ఉన్నాడు కదా, వై చంద్రారెడ్డి కూడా ఆయన కూడా అంటే ఇంకొక శ్రీశైలం అని కూడా ఉన్నాడు సిద్దిపేటలో. సో ఇంకోటి వై రాజేశ్వర్ రెడ్డి నేను ఇద్దరము ఒకటే రూమ్ నుండి ఒకటే కాలేజీలో చదువుకున్నాం. ఇద్దరం కూడా నేనేమో మా సీనియర్ ఆఫీసర్ ఐపీఎస్ తోటి మా రాజేశ్వర రెడ్డి కూడా వేరే ఒక దగ్గర ప్రైవేట్ దగ్గర పెట్టి ఒక రూమ్ నుండి కష్టపడి చదువుకొని ఇవాళ ఈ స్టేజ్కి వచ్చినాం. అంతా కూడా మన ఇక్కడ ఉన్న పుట్టినందుకు మనము మన సిద్దిపేట గడ్డ మీద ఉన్నందుకు, మన జిల్లాలో ఉన్నందుకు గర్వకంగా ఫీల్ అవుతున్నాను. మా రాజేశ్వరం కూడా ఫస్ట్ సంగారెడ్డి ప్రాక్టీస్ చేసాడు. తర్వాత మళ్ళీ సిద్దిపేట ఎప్పుడైతే ఏడీజీ వచ్చిందో ఇక్కడ షిఫ్ట్ అయ్యాడు. సో ఆయన కూడా సిన్సియర్ హార్డ్ వర్కర్. నేను కూడా సార్ గవర్నమెంట్ లీడర్ కూడా చేసిన. ఇక్కడ నుంచి పోయి కూడా అక్కడ రంగారెడ్డిలో కూడా మన ప్రాంతం ఏదో ఒక నిలబెట్టాము. అది కూడా అంతే దేవుని ఆశీస్సులు మీ అందరి సహకారంతో చేసినాం సార్. సో దయచేసి ఇది ఒక్క అవకాశం. నేను ఇంకొక ఆట చెప్తున్నాను సార్. నేను మళ్ళీ నిలబడా. ఇది ఒకటే ఫస్ట్ టైం లాస్ట్. ఒక్కొక్కరిలాగా 3-4 సార్లు ఉంటే అవకాశం అనేది అందరు రావాలి. ఒకరే ఉంటే కష్టం కదా సార్. ఇప్పుడు 5 ఏళ్ళ వరకు వెయిట్ చేయాలంటే మన జీవితకాలం అంటే ఈ పని చేసేది ప్రొఫెషన్గా ఎందుకంటే 78 ఏళ్ళు ఎవరు ఉండరు. సో 25-30 ఏళ్ళ ఒక్కొక్కడే 5-6 సామాన్లు ఉంటే వాళ్ళ పేరు నేను చెప్పదలుచుకోలేదు, వాళ్ళని విమర్శిస్తలేదు. మనకు తెలుసు. కాబట్టి అందరికీ అవకాశం లేదు. ఒక్కసారి ఒకరు ఉంటే నెక్స్ట్ ఇంకొకరికి వస్తుంది. మనం 40,000 మంది అడ్వకేట్లు ఒక్కొక్క జిల్లాకు ప్రాతినిధ్యమే లేదు. అది మనం చూసుకొని మనవాడు ఉంటే మనకు కొంచెం గుర్తింపు చూస్తాడు చేస్తాడు అనేది ఉంటుంది. ఇక లేకపోతే ఉన్న అందరూ హైదరాబాద్లో అసలు హైకోర్టులో గెలిపేసి వాళ్ళ జడ్జిల దగ్గర జడ్జిల భర్తలు, భార్యలు, లేకపోతే ఇంకెవరెవరో నిలబడుతుంది. అసలు యాక్చువల్గా ప్రాక్టీసే చేయదు వాళ్ళు. ఒక జడ్జి ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబీకులు ఎవ్వరు కూడా ఆ కోట ప్రాక్టీస్ చేయరు. వాళ్ళ చట్టాన్ని వాళ్ళే ఉల్లంఘిస్తారు. వాళ్ళకి డిసిప్లినరీ ప్రొసీజర్స్ మనమే తీసుకుంటాం. అట్లా ఉన్నది. కాబట్టి అందరు ఆలోచించరు. వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, కులం అంటారు, మతం అంటారు, ప్రాంతీయం అంటారు. అది కాదు. పని చేసుకోవడానికి చూడు. పని చేయాలి, చేయించుకోవాలి. చెప్తే 2 రోజులకు చూసుకోవాలి. 59 సార్.